Welcome to Big Boss Coding Challenge Season 1. Sponsored by Thinkchamp Private Limited, co-sponsored by Expert Chance Private Limited. మీరెంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్ బాస్ కోడింగ్ ఛాలెంజ్ కి స్వాగతం సుస్వాగతం. ఈ సీజన్లో ఆటలు, పాటలు, కోడింగ్ ఛాలెంజ్లు ఇలా మరి ఎన్నో యాక్టివిటీస్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మేము సిద్ధం. మరి మీరు సిద్ధమా? Everyone is a coder. Let's begin the show. My dear audience, ఇంకా contestants ని పిలుద్దామా? Let's announce contestant number 1. ఈమె HTML CSS తో డిజైన్స్ చాలా బాగా చేస్తారు. It's none other than Meghna. Hi Meghna. Hi ma'am. How are you? I'm fine ma'am. How are you? Good Meghna. Meghna మీరు HTML CSS యూస్ చేసుకొని డిజైనింగ్ చాలా బాగా చేస్తారని విన్నాను. అవును మ్యామ్. ఓకే మేఘనా. సో మేఘనా మీకున్న నాలెడ్జ్ ని మా ఆడియన్స్ కి షేర్ చేస్తారా? షేర్ చేస్తాను మ్యామ్. నేను HTML అండ్ CSS ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఆడియన్స్ కి నేర్పిస్తూ నేను కూడా ఇంకా బాగా నేర్చుకుంటానని చెప్తాను. ఓకే, అలాగే ఎంటర్టైన్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. ఓకే మేఘనా. సో ఇంకా హౌస్ లోకి వెళ్దామా? ఆల్ ద బెస్ట్ కిడ్స్. నెక్స్ట్ లెట్స్ వెల్కమ్ కంటెస్టెంట్ నెంబర్ 2 ధనుష్. హలో ధనుష్, హౌ ఆర్ యు? Fine, ma'am. ధనుష్ నీకు ఏ స్కిల్స్ వచ్చు? Python, CSS, HTML. సో ఆ లాంగ్వేజెస్ యూస్ చేసుకొని మీరు కోడ్ బాగా రాయగలరా? Yes, ma'am. 100%. ఓకే ధనుష్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కోడింగ్ జర్నీ. ఇంకా హౌస్ లోకి వెళ్దామా? వెళ్దాం మ్యామ్. నెక్స్ట్ కంటెస్టెంట్ నెంబర్ 3 లెట్స్ వెల్కమ్ శ్రీహరి. Hi ma'am, how are you? ఫైన్ శ్రీహరి, హౌ ఆర్ యు? I'm good ma'am. ఓకే శ్రీహరి. శ్రీహరి మీరు SQL తో పని విన్నాను. Yes ma'am, maximum నేను వచ్చు SQL. ఓకే, నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. వాట్ ఈస్ SQL? SQL is a structured query language. It is used to store the data. ఓకే శ్రీహరి, మీకు SQL బాగొచ్చు కాబట్టి మీరు నేర్చుకున్న SQL ని లేదా మీకున్న నాలెడ్జ్ ని మా ఆడియన్స్ కి షేర్ చేస్తారా? Yes ma'am. నేను నేర్చుకున్న నాలెడ్జ్ లో మాక్సిమం అందరికి షేర్ చేస్తాను, అందరికి నేర్పిస్తాను అండ్ అలాగే అందరిని ఎంటర్టైన్ కూడా చేస్తాను. ఓకే శ్రీహరి, ఆల్ ద బెస్ట్. ఇంకా హౌస్ లోకి వెళ్దామా? థ్యాంక్ యూ మ్యామ్. లెట్స్ అనౌన్స్ కంటెస్టెంట్ నెంబర్ 4. ఈ కంటెస్టెంట్ పైథాన్ లో లాజిక్ అర్థం చేసుకొని కోడ్ చాలా సులువుగా రాయగలరు. షీ ఇస్ నన్ అదర్ దెన్ జోష్నవి. Hi ma'am, how are you? హాయ్ జోష్నవి. గుడ్, హౌ ఆర్ యు? Fine ma'am. ఓకే జోష్నవి, నువ్వు పైథాన్ లో కోడ్ చాలా బాగా రాస్తావు అండ్ పైథాన్ చాలా బాగా వచ్చు అని విన్నాను, నిజమేనా? కొంచెం అలా అలా చేయగలుగుతాను మ్యామ్. ఓకే, నేను నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఇప్పుడు చూద్దాం ఎలా ఆన్సర్ చేస్తావు. Yes ma'am. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? ప్రొసీజర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ ఇస్ నథింగ్ బట్ ప్రొసీజర్ అనేది కొంచెం ఈజీగా అర్థం చేసుకుంటుంది అండ్ సెక్యూరిటీ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ టాస్క్ అనేది ఫాస్ట్ గా కంప్లీట్ చేద్దామని ట్రై చేస్తుంది. వేరేస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ టాస్క్ వచ్చేసి ఈ సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద మెథడ్స్ అండ్ క్లాసెస్ మ్యామ్. ఓకే, వెరీ గుడ్ జోష్నవి. సో ఇంకా హౌస్ లోకి వెళ్దామా? ఎస్ మ్యామ్. దిస్ సైడ్. లెట్స్ వెల్కమ్ కంటెస్టెంట్ నెంబర్ 5 హరిణిశ్రీ. హాయ్ హరిణి. హాయ్ మ్యామ్. హౌ ఆర్ యు? ఫైన్ మ్యామ్. హరిణి, ఈ హౌస్ లోకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? నా స్కిల్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఈ కప్ కొట్టాలనేది వచ్చాను మ్యామ్. సో ఈ కప్ కొట్టాలని మీ మెయిన్ గోల్. కప్ కొడతారా ఖచ్చితంగా? 100% నా ఎఫర్ట్స్ పెడతాను. ఓకే హరిణి, ఇంకా హౌస్ లోకి వెళ్దామా? ఎస్ మ్యామ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. నెక్స్ట్ లెట్స్ అనౌన్స్ కంటెస్టెంట్ నెంబర్ 6. ఈ కంటెస్టెంట్ HTML CSS యూజ్ చేసుకొని వెబ్ డెవలప్మెంట్ ఒక ఆట ఆడుకుంటాడు. డీజాంగోతోనే పోటీ పడతారు అండ్ అలాగే ఫిగ్మా యూజ్ చేసుకొని డిజైనింగ్ తోపులా చేస్తాడు. లెట్స్ వెల్కమ్ మురళి. హాయ్ మురళి, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్ మ్యామ్. ఓకే మురళి, నీకు ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది మ్యామ్. నా స్కిల్స్ ప్రూవ్ చేసుకునేదానికి జాయిన్ అవుతున్నాను. సో నువ్వు స్కిల్స్ ని ప్రూవ్ చేసుకునేదానికి ఈ గేమ్ లో వస్తున్నా. yes, సో ఆల్ ద బెస్ట్ మురళి. థ్యాంక్ యూ మ్యామ్. ఇంకా హౌస్ లోకి వెళ్దామా? ఎస్ మ్యామ్. యా, ఇలా వెళ్ళాలి. లెట్స్ వెల్కమ్ కంటెస్టెంట్ నెంబర్ 7 రేవంత్. హాయ్ రేవంత్, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. ఓకే రేవంత్, సో లైక్ ఈ హౌస్ కి మీరు రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? మ్యామ్, నాకున్న స్కిల్స్ నేను ఎక్స్ప్లోర్ చేయడానికి అలాగే ఆడియన్స్ ఎంటర్టైన్ చేయడానికి. సో నీ స్కిల్స్ ని ఎక్స్ప్లోర్ చేసుకునేదానికి అలాగే సో మీరు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి, ఆడియన్స్ తో పాటు నన్ను ఎంటర్టైన్ చేస్తారని కోరుకుంటూ ఇంకా హౌస్ లోకి వెళ్దామా? ఎస్ మ్యామ్. ఓకే రేవంత్, ఆల్ ద బెస్ట్. Thank you. ఇలా లెట్స్ వెల్కమ్ కంటెస్టెంట్ నెంబర్ 8 దీక్షిత. హలో దీక్షిత. హలో మ్యామ్. హౌ ఆర్ యు? ఫైన్ మ్యామ్. దీక్షిత, మీరు HTML CSS జావాస్క్రిప్ట్ యూస్ చేసుకొని పేజెస్ చాలా డైనమిక్ గా క్రియేట్ చేయగలరు. ఎస్ మ్యామ్, ఐ విల్. ఓకే దీక్షిత, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కోడింగ్ జర్నీ. ఇంకా హౌస్ లోకి వెళ్దామా? థ్యాంక్ యూ. దిస్ సైడ్. లెట్స్ వెల్కమ్ కంటెస్టెంట్ నెంబర్ 9 శ్రీనివాస్. హాయ్ శ్రీనివాస్, హౌ ఆర్ యు? I'm fine, madam. Thank you.
ఓకే శ్రీనివాస్ మీ డీజాంగోలో తోపని విన్నాను. ఎస్ మేడం. ఓకే శ్రీనివాస్, సో మీ డీజాంగో స్కిల్స్ మీరు నేర్చుకున్న మా ఆడియన్స్ కూడా ప్రూవ్ చేస్తారా? ఎస్ మేడం, డెఫినెట్గా నేర్పిస్తాను. సో నాకేం స్కిల్స్ వచ్చో వాళ్ళకి కూడా మాక్సిమం నా అఫెక్షన్ పెట్టి వాళ్ళకి నేర్పించేదని నేను ఆల్మోస్ట్ ట్రై చేస్తాను. ఓకే, ఆల్ ద బెస్ట్ శ్రీనివాస్. ఇంకా హౌస్ లోకి వెళ్దామా? ఎస్ మేడం. దిస్ సైడ్. నెక్స్ట్ కంటెస్టెంట్ నెంబర్ 10, లెట్స్ వెల్కమ్ వైశాలి. హలో వైశాలి. Hi ma'am, how are you? ఫైన్ వైశాలి, హౌ ఆర్ యూ? I'm fine ma'am. ఓకే వైశాలి మీరు పైథాన్ యూస్ చేస్తున్న కోడ్ చాలా బాగా రాస్తారంటే. Yes ma'am. ఓకే, సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కోడింగ్ జర్నీ. ఇంకా హౌస్ లోకి వెళ్దామా? Yes ma'am. Thank you. లెట్స్ వెల్కమ్ కంటెస్టెంట్ నెంబర్ 11. ఇట్స్ నన్ అదర్ దెన్ లోకేష్. హాయ్ లోకేష్, హౌ ఆర్ యూ? ఫైన్ మ్యామ్. ఓకే లోకేష్, నీకు ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేయడం లైక్ మెయిన్ రీజన్ ఏంటి? మెయిన్ రీజన్ నా స్కిల్స్ నేను ప్రూవ్ చేసుకోవాలని చెప్పి అండ్ ఆడియన్స్ కూడా ఎంటర్టైన్ చేయాలని చెప్పి నేను షోలో పార్టిసిపేట్ చేస్తున్నాను. సో మీరు ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేయాలి అండ్ మీరు విన్నర్ గా లైక్ నిలవాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇంకా హౌస్ లోకి వెళ్దామా? ఎస్ మ్యామ్. వెల్కమ్ కంటెస్టెంట్ నెంబర్ 12, శ్రీనిధి. Hi ma'am, how are you? హౌ ఆర్ యూ? Fine ma'am. ఓకే శ్రీనిధి, నువ్వు పైథాన్ HTML CSS యూస్ చేసుకొని పేజెస్ అండ్ కోడింగ్ బాగా రాస్తావంటే. Yes ma'am. ఓకే శ్రీనిధి ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కోడింగ్ జర్నీ. Thank you ma'am. ఇంకా హౌస్ లోకి వెళ్దామా? Yes. దిస్ సైడ్. లెట్స్ అనౌన్స్ our last contestant, మోహిత్. హాయ్ మోహిత్. హలో. హౌ ఆర్ యూ? గుడ్ మేడం. మోహిత్, నువ్వు డిజాంగోలో ఎర్రర్స్ చాలా ఈజీగా సాల్వ్ చేస్తావని విన్నాను. ఎస్ మేడం, నాకున్న డిజాంగో స్కిల్స్తో ఏదో చేస్తాను మేడం. ఓకే, సో మోహిత్ లైక్ మన ఆడియన్స్ కి అసలు డిజాంగో అంటే ఏంటి అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తావా? సో డిజాంగో అనేది పైథాన్ బేస్డ్ బ్యాక్ అండ్ ఫ్రేమ్ వర్క్ అనమాట. సో డిజాంగోలో MBT ఆర్కిటెక్చర్ ఫాలో అవుద్ది, మోడల్ వ్యూ టెంప్లెట్. ఈ మోడల్ వ్యూ టెంప్లెట్ బై యూజ్ చేసుకొని మనం వెబ్సైట్స్ని ఈజీగా డిప్లాయ్ చేయగలుగుతాము. ఓకే, సో మోడల్ వ్యూ టెంప్లెట్, దీంట్లో మోడల్ అంటే ఏంటి? మోడల్ అంటే నథింగ్ బట్ టేబుల్ మేడం. ఆ టేబుల్లో మనం డేటాని రోస్ అండ్ కాలమ్స్లో స్టోర్ చేయగలుగుతాం. ఓకే, సో దీన్ని బట్టి నాకు ఏం అర్థమైందంటే మీ డిజాంగోలో తోపు. సో ఇదైనా మీరు ప్రూవ్ చేసుకోవాలనుకుంటుంది. ఎస్ మేడం. సో మీరు ఈ గేమ్ లో విన్నర్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ మోహిత్. థ్యాంక్ యూ మేడం. సో ఇంకా హౌస్ లోకి వెళ్దామా? ఎస్ మేడం. ప్లీజ్. మీరు ఆసక్తిగా ఎదురు చూసిన బిగ్ బాస్ కోడింగ్ ఛాలెంజ్ స్వాగతం. ఇక్కడ మీరు ఆటలు ఆడుతూ మీ కోడింగ్ ప్రతిభను చూపించాల్సి ఉంటుంది. ఈ గేమ్స్ సరదాగా ఉంటాయి, సాహసాలతో ఉంటాయి మరియు మీకు కొత్త అనుభవాన్ని ఇస్తాయి. అందరికీ ఆల్ ది బెస్ట్. మీలో ఎవరు థింక్ బిగ్ బాస్ కోడింగ్ ఛాలెంజ్ ఛాంపియన్ అవుతారో చూద్దాం. ఉదయం 9:36 బిగ్ బాస్ ఒక మంచి సాంగ్ ప్లే చేయరా ప్లీజ్?
హౌస్ మేట్స్, ఇది బిగ్ బాస్ ఇంటి నిబంధనల గురించి మాట్లాడే సమయం. వైశాలి, బిగ్ బాస్ మీరు హాల్కి వెళ్ళి రూల్ బుక్ తీసుకురండి. ఎస్ బిగ్ బాస్. థింక్ చాంప్ బీబీసీసీ రూల్స్, బిగ్ బాస్ రూల్స్. ఈ ప్రోగ్రామ్ 20 రోజులు జరుగుతుంది. ప్రతిరోజు ప్రతి కంటెస్టెంట్ లేదా టీంకి ఒక టాస్క్ ఇవ్వబడుతుంది. టాస్క్ పూర్తి చేయడం, దాని వెనుక లాజిక్ను అర్థం చేసుకొని కోడ్ రాయడం తప్పనిసరి. టాస్క్ను పూర్తి చేయడానికి ఖచ్చితమైన సమయం ఉంటుంది. ఈ సమయం ముగిసేలోపు టాస్క్ పూర్తి చేయాలి. ప్రతి 3 రోజులకు ఒకసారి నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది. నామినేషన్ ప్రక్రియ తరువాత ఓటింగ్స్ ఆధారంగా ఒక కంటెస్టెంట్ ను ఎలిమినేట్ చేస్తారు. కొన్ని టాస్కులు గ్రూప్ గా చేయాల్సి ఉంటుంది. గ్రూప్ లో ప్రతి సభ్యుడు సమానంగా కృషి చేయాలి. ప్రతి 3 రోజులకు ఒకసారి కంటెస్టెంట్స్ తమకు నచ్చని 2 సభ్యులను నామినేట్ చేయాలి. బిగ్ బాస్ నామినేషన్లు ఓటింగ్స్ ఆధారంగా ఎలిమినేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఎవరైనా ప్రోగ్రామ్ నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై శిక్షలు లేదా నేరుగా ఎలిమినేషన్ చేయబడవచ్చు. విజేతకు ప్రత్యేక థింక్ చాంప్ కోడింగ్ ఛాంపియన్ అవార్డు అందజేస్తారు. ప్రతి కంటెస్టెంట్ ఫెయిర్ ప్లే పాటించాలి. ఇతరుల పనిని కాపీ చేయడం లేదా సహాయపడకుండా ప్రవర్తించడం నిషేధం. ఈ రూల్స్ పాటించడం తప్పనిసరి. బిగ్ బాస్ కోడింగ్ ఛాలెంజ్ విజయం సాధించడానికి నైపుణ్యాలు, పట్టుదల మరియు లాజిక్ ప్రధానమైనవి. ఇంటి సభ్యులని 2 క్లాన్ గా డివైడ్ చేశారు. టీమ్ 1 మోహిత్, శ్రీహరి, రేవంత్, వైశాలి, హరిణి, మేఘన. అండ్ టీమ్ 2 మురళి, శ్రీనివాస్, లోకేష్, జ్యోష్నవి, ధనుష్, శ్రీనిధి, దీక్షిత. మీ క్లాన్స్ కి మీరే ఒక పేరుని నిర్ణయించుకొని 2 నిమిషాలలో మీ క్లాన్ నేమ్స్ కి బిగ్ బాస్ కి చెప్పండి. సో గైస్, మన క్లాన్ నేమ్ ఏం ఫిక్స్ చేద్దాం? యా, నాకైతే ఒక ఆలోచన ఉంది. మైటీ గైస్ అని పెడదాం అనుకుంటున్నాను. కోరియస్ పెడదామా? ఎన్కోడర్స్, డీకోడర్స్. ఓకే, నాకు ఒక ఆలోచన వచ్చింది. అషురా. ఇట్స్ మై ఒపీనియన్ అబౌట్ ద క్లాన్ నేమ్. ఐఎమ్ ఓకే విత్ ఇట్. బాగుంది, గుడ్. యా, ఐఎమ్ డన్ ఇట్. ఓకే. ఓకే, బిగ్ బాస్ మా క్లాన్ పేరు అషురా. బిగ్ బాస్. మన టీం పేరు ఏం పెడదాం అనుకుంటున్నారు? నేనైతే క్యూరియస్ కోడర్స్ అని పెడదాం అనుకున్నాను. నేనైతే రైజింగ్ వారియర్స్ బాగుంటాను. బ్రో కోడ్ సంథింగ్ అలా. ఓకే, మీ డెసిషన్స్ కూడా చాలా బాగుంది. బట్ నేను ఒకటి చెప్తాను. కోడింగ్ వారియర్స్ ఎలా ఉందో కొంచెం ఆలోచించి చెప్పండి. బాగుంది. ఓకే, ఎవ్రీవన్ విత్ ఓకే. కోడింగ్ క్లాన్ పేరు కోడింగ్ వారియర్స్ బిగ్ బాస్. మీరు నిబంధనల్ని పాటిస్తే ఈ ప్రయాణం మీకు సాఫీగా సాగుతుంది. కాకపోతే ఈ ఇంటిలో మీ ప్రయాణం ఎప్పుడు ఆగుతుందో మీకు కూడా తెలియదు. హౌస్మేట్స్, ఈరోజు బిగ్ బాస్ హౌస్లో మీ ప్రయాణం ప్రారంభమవుతోంది. మొదటి రోజున బిగ్ బాస్ ఒక సింపుల్ రూల్ చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఈరోజు ఏ పని లేదు, ఎలాంటి టెన్షన్ కూడా లేదు. కేవలం ఆటలు మాత్రమే. మీ అందరి మధ్య బంధాన్ని బలపరచడం కోసం బిగ్ బాస్ మీకోసం ఒక ఫన్నీ గేమ్ ప్లాన్ చేశారు. ఇది మీ చేతుల్లో ఉంది. హౌస్మేట్స్, ఆట మొదలైంది. హౌస్మేట్స్, అందరూ శ్రద్ధగా వినండి. మీకు ముందున్న టాస్క్ గెలవటానికి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఇదొక రీసౌండ్ ఛాలెంజ్. మీరు విన్న ప్రతి శబ్దం ఏంటో గుర్తించాలి. ఇది పూర్తిగా మీ జ్ఞాపక శక్తిపై ఆధారపడి ఉంటుంది. ఎవరైతే ఎక్కువ సరైన సమాధానాలు చెబుతారో వారిని విన్నర్గా ప్రకటిస్తారు. టాస్క్ మొదలు
ఇక మీ నైపుణ్యం ప్రదర్శించే సమయం వచ్చింది. బిగ్ బాస్ హౌస్లో చిన్న శబ్దం కూడా పెద్ద మార్పు తేవచ్చు. ఈ టాస్క్కి సంచాలక్ దీక్షిత. Thank you, Big Boss. ధనుష్, బిగ్ బాస్ మీరు తక్షణమే హాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న రూల్స్ బుక్స్ తీసుకొచ్చి అందరికీ రూల్స్ వినిపించండి. ఓకే బిగ్ బాస్. గేమ్ 1 రూల్స్. హోర్స్నెస్ అందరూ శ్రద్ధగా వినండి. మీరు టాస్క్ గెలవడానికి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాల్సిన సమయం వచ్చేసి. ఇదిగో సౌండ్ ఛాలెంజ్. మీరు విన్న ప్రతి శబ్దం ఏంటో గుర్తించాలి. ఇది పూర్తిగా మీ జ్ఞాపక శక్తిపై ఆధారపడి ఉంటుంది. ఎవరైతే ఎక్కువ సరైన సమాధానాలు చెబుతారో వారిని విన్నర్గా ప్రకటిస్తారు. టాస్క్ మొదలు. ఇక మీ నైపుణ్యం ప్రదర్శించే సమయం వచ్చేసి. బిగ్ బాస్ హౌస్లో చిన్న శబ్దం కూడా పెద్ద మార్పు తేవచ్చు. ఉదయం 11:20 బిగ్ బాస్ మా సైడ్ నుంచి ధనుష్ వస్తాడు. బిగ్ బాస్ బిగ్ బాస్ మా సైడ్ నుంచి శ్రీహరి వస్తారు. Big Boss. Team Ashura 2 points and Team Coding Warriors 1 point. So winners Team Ashura. ఇది రాంగ్ అవుతుంది, ఎలా తీసుకుంటారు మీరు? కాదు, పీకాక్ థర్డ్ పొజిషన్ లో ఉంది, సెకండ్ పొజిషన్ లో ఉండాలి పీకాక్. ఏరోప్లేన్ క్లాక్ మాది వచ్చిన పాయింట్స్. The final winner is Ashura. బిగ్ బాస్ టీమ్ అసురాని అభినందిస్తోంది. హౌస్ మేట్స్, మరొకసారి హెచ్చరిక. సంచాలక్ నిర్ణయమే తుది నిర్ణయం. బిగ్ బాస్ ఇద్దరు టీమ్స్ సరైన సమాధానాలు రాశారు. సో ఈ రౌండ్ కూడా టై అయ్యింది. బిగ్ బాస్ ఇప్పుడు మా ప్లాన్ నుంచి మురళి వస్తుంది. ఎస్ బిగ్ బాస్, ఈసారి మా క్లాన్ నుంచి
బిగ్ బాస్ మళ్ళీ ఇద్దరి టీమ్స్ ఒకే పాయింట్స్ గెలుచుకున్నారు. సో అగైన్ ఇట్ ఈస్ అ టై. బిగ్ బాస్ ఈ టీం నుంచి నేనే వస్తున్నాను. బిగ్ బాస్ ఎస్ బిగ్ బాస్ మా సైడ్ నుంచి మోహిత్ వస్తున్నాడు. బిగ్ బాస్ ఈసారి కూడా ఇద్దరి టీమ్స్ ఒకే పాయింట్స్ ని లీడ్ చేశారు. అదేంటి మాకు 5 కరెక్ట్ కదా? మీరు బుల్లెట్ రాశారు, బుల్లెట్ కాదు బైక్. బుల్లెట్ అన్న బైక్ అన్న రెండు బుల్లెట్ బైక్ అని రాసున్నా మీ ఆన్సర్ కన్సిడర్ చేస్తుంటాను. బుల్లెట్ అన్న బైక్ అన్న రెండు ఒకటే వస్తాయి కదా? బుల్లెట్ చూపించింది బైక్, బుల్లెట్ కాదు. బుల్లెట్ కాదు, మనకు చూపించలేదు, మనకి వినపడింది. వినపడింది గన్ను బుల్లెట్ కాదు కదా అది. అందుకే గన్ను బుల్లెట్ అయితే క్లియర్ గా అవును గన్ను బుల్లెట్. బైక్ బుల్లెట్ ఉందిగా, బైక్ బుల్లెట్ ఉందిగా. బైక్ మీద బుల్లెట్ ఉంది కానీ బుల్లెట్ బైక్ కాదు కదా. బైక్ బుల్లెట్ వేరే, బుల్లెట్ బైక్ వేరే. బుల్లెట్ అంటే అవును, బుల్లెట్ అంటే గన్ను ఉండే బుల్లెట్. బుల్లెట్ అంటే బైక్ పక్కన బైక్ రాయాలి కదా. కాబట్టి బుల్లెట్ అంటే బైక్ అని రాసి ఉండాలి. సరే సరే బుల్లెట్. సంచాలకి ఇదే కాకుండా నా నెంబర్ ఇస్తుంది. ఎవరు ఫస్ట్ రాస్తే వాళ్ళని కన్సిడర్ చేయాలి. సో మేము ఫస్ట్ రాస్తాం కాబట్టి ఈ గేమ్ మేము విన్ అవ్వాలి. మీకంటే ముందు మేము ఆల్రెడీ ఇచ్చేసాం. ఫస్ట్ ఇచ్చారా లాస్ట్ ఇచ్చారా కదా, బజర్ ని బట్టి ఇవ్వాలి. ఇప్పుడు బజర్ ఎప్పుడు అందిస్తాం? మాది కంటే ముందు మాది మేమే ఇచ్చాం. లేదు ఇప్పుడైతే బజర్ ఎప్పుడు మోగితే అప్పుడు మనము తనకి ఇవ్వాలి. మేము రాసి అది కదా అయిపోయింది. మిస్టేక్ ఉంది అక్కడ. ఏం మిస్టేక్ ఉంది? బుల్లెట్ రాశారు, మీరు బుల్లెట్ రాలేదు. ఓకే 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 మీరు ఫస్ట్ ఎవరు రాశారు అని కన్సిడర్ చేస్తారని. అలా ఎలా చేస్తారు సంచాలక్ మీరు? ఇప్పుడు వరకు ఏ ఊర్లో సంచాలక మిస్టేక్ కూడా లేదు. మీరే చెప్పండి. చెప్పండి. ఈసారి కూడా ఇద్దరి టీమ్స్ టై అయింది. ఓకే. బిగ్ బాస్ ఈ రౌండ్ లో టీమ్ అశురా విన్ అయింది. అశ్విరా టీం ఈ గేమ్లో మీరు విజయం సాధించారు. అందుకు బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు. మధ్యాహ్నం 1:10
బ్రో నేను వెళ్దాం అనుకుంటున్నా. నేను ఎక్కువ సార్లు రాశాను కాబట్టి నేను కూడా ఒకసారి వెళ్ళి రాశాను కదా. నేనైతే మోహిత్కి సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే ఎక్కువ సార్లు తను వెళ్ళి రాశాను కదా. మోస్ట్లీ రైట్ అండ్ స్కూల్ రాశాను తను. మేము కూడా ఛాన్స్ తీసుకుంటాం ఒకసారి, మేము ట్రై చేయాలి. ట్రై చేద్దాం, ఓకే ఇంకా టైం ఉంది మనకు. కానీ తను ఎక్కువ సార్లు వెళ్ళాడు, పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చాడు. సో ఓకే తనని పంపిద్దాం. సరే సెకండ్ నంబర్ లో నేను వెళ్తాను. వెళ్తాం, మేము ఉన్నాం కదా. ఈక్వల్ ప్రియారిటీస్ కావాలి కాబట్టి మేము వెళ్తాం. దాంట్లో కూడా నేనే వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. నేను కూడా వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. గర్ల్స్ కో చాయిస్, బాయ్స్ కో చాయిస్. ఓకే ఓకే బాయ్స్ సైడ్ మోహిత్, గర్ల్స్ సైడ్ బాయ్స్ సైడ్. మేఘ్నా నేను వెళ్ళాలనుకుంటున్నాను. మేఘ్నా నేను వెళ్ళాలంటే మనమందరం ఒకటిగా ఉంది. పక్క టీంని కదా మనం ఇది చేయాలి. ఏదైనా నేను స్ట్రాంగ్ గా ప్లే చేయగలుగుతున్నాను కదా. నేను కూడా ప్లే చేస్తాను. నేనైతే వెళ్ళాలనుకుంటున్నాను. దిస్ ఇస్ మై ఫైనల్ డెసిషన్. నాకు కూడా ఫైనల్ డెసిషన్, నేను కూడా వెళ్ళాలి. మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి. ఐ థింక్ సో. దానికి కొంచెం పవర్ఫుల్ గా ఉండే వాళ్ళు వెళ్తే ఇట్ కెన్ బి యూస్ఫుల్. యా యాక్చువల్లీ పవర్ఫుల్ వాళ్ళే వెళ్ళాలి. ఓకే ఆల్ రైట్. కానీ ఇద్దరు ఎగరమని మీరు అనుకుంటున్నారు. మాకు త్రీ ఎవరైనా మాకు ఇష్యూ లేదు. సపోర్ట్ ఐ సపోర్ట్ మేఘ్నా. సో బాయ్స్ ఒక రీజన్ మాకు ఇద్దరికి ప్రాబ్లం లేదు, అందులో ఒక ఓటు వయసు కాబట్టి వైశాలి డిసైడ్ నేను మేఘ్నా అసురటి తక్షణమే మీ టీం నుంచి ఎవరు కంటెండర్షిప్ గా వస్తున్నారో చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం. ఎస్ బిగ్ బాస్, మా క్లాన్ నుంచి మోహిత్ అండ్ వైశాలి ఇద్దరు కంటెంట్ గా వస్తున్నారు. హౌస్ మేట్స్, గేమ్ 2 ఆడే సమయం ఆసన్నమైంది. ఈ గేమ్ నేమ్ బాటిల్ లిఫ్ట్ కంటెండర్షిప్ పట్టు. ఈ గేమ్ కి సంచాలకుగా బిగ్ బాస్ శ్రీనిధిని నియమిస్తున్నారు. ఇరు టీముల్లో నుంచి ఇద్దరు కంటెస్టెంట్లు రావాలి. వచ్చిన వారు టేబుల్ పై ఉన్న బాటిల్స్ తీసుకొని తమ అరచేతి పైన పెట్టుకోవాలి. బిగ్ బాస్ బజర్ మోగగానే గేమ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ బిగ్ బాస్ బజర్ వచ్చేంత వరకు గేమ్ కొనసాగుతూ ఉంటుంది. రూల్స్: బాటిల్ కింద పెట్టకూడదు, హ్యాండ్స్ మూవ్ చేయకూడదు, పొజిషన్ నుంచి ఇరు టీములకి బిగ్ బాస్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. సో నేను వెళ్దాం అనుకుంటున్నాను నా సైడ్ నుంచి. ఆల్రెడీ నువ్వు కంటెండర్ అయ్యావు కదా. ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ కంటెండర్స్ అయ్యామని కాదు కదా. మాకు వచ్చిన ఇంకొకరికి ఛాన్స్ ఇవ్వచ్చు కదా. నేను వెళ్తాను ఫస్ట్ కంటెండర్. సరే ఆల్రెడీ మీ ఇద్దరు కంటెండర్షిప్ చూడయ్యారు. ఈ గేమ్ టైటిల్ పేరే బాటిల్. అవును రేవంత్, నేను వెళ్ళాలనుకుంటున్నాను మళ్ళీ కూడా. ఆల్రెడీ నువ్వు I'm fit for it. నేను వెళ్తాను. I'm fit for it. చాలా మంది ఉన్నారు కదా. బట్ స్టిల్ మీకు ఆల్రెడీ సెట్ అయినప్పుడు మిగతా 4 మెంబర్స్ మేము ఉన్నాం ఆల్రెడీ ఒక టీంలో ఖచ్చితంగా చేయాలి. ఏమో రేవంత్, నాకు తెలియదు. నేనైతే ఫిట్ దీనికి నేను వెళ్ళాలనుకుంటున్నాను ఖచ్చితంగా. సార్ నేను నాకైతే వచ్చి ఎందుకంటే నేను మోహిత్ ప్లేస్ లో నేను వెళ్తాను. నేను సెకండ్ కంటెస్టెంట్ గా నేను వెళ్దాం అనుకుంటున్నాను. వైశాలి పార్టిసిపేట్. సెకండ్ కంటెస్టెంట్ గా నేను వెళ్తాను. ఓకే ఈసారికి నీకు ఓకేనా? ఎవ్రీవన్ ఈజ్ ఓకే విత్ సార్. బిగ్ బాస్ మా సైడ్ నుంచి రేవంత్ అండ్ శ్రీహరి వస్తున్నారు. మధ్యాహ్నం 3:30 మన టీంలో నుంచి ఎవరు వెళ్దాం అనుకుంటున్నారు? నేను వెళ్దాం అనుకుంటున్నాను. నేను కూడా వెళ్దాం అనుకుంటున్నాను. అంటే నేను పార్టిసిపేట్ చేసినప్పుడు కూడా అయ్యింది. సో అందుకనేసి నేను కూడా పార్టిసిపేట్ చేద్దామని నేను వెళ్తాను. నేను వెళ్దాం అనుకుంటున్నాను. మాకు ఛాన్స్ కావాలి. నేను సంచాలక్ కాబట్టి ఎవరు వెళ్ళినా వాళ్ళకి సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నాను. నేను రౌండ్ 1లో సంచాలక్ ఉన్నాను కాబట్టి నేను అప్పుడు పార్టిసిపేట్ చేయలేదు.
నేను ఆన్సర్ తీసుకోలేదు ఒకసారి తెలుసు కదా నేను ఎంత అయితే అంటే ఈక్వాలిటీ ఉండాలి కదా, ఒకరు బాయ్స్ ఒకరు గర్ల్స్ ఉండొచ్చు కదా. ఫస్ట్ నేనే అడిగాను. నేను ఇంతకుముందు టాస్క్ కూడా చేయలేదు కదా, అసలు నేను వెళ్తా కాబట్టి కొంచెం ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఎవరు వెళ్ళినా పర్లేదు, స్ట్రెంత్ కి మన టీం గెలిచేలా చూసుకోండి. అట్లయితే నాకు ఒకటి కండిషన్ అంటే నెక్స్ట్ గేమ్ కి నేను నాకు పంపించబడింది ఈ గేమ్ కి ఓకే అందరూ వస్తారు కాబట్టి సెకండ్ గేమ్ గర్ల్స్ సైడ్ నుంచి నేను వెళ్తాను. సో ఈక్వల్ గా ఉండాలి కదా, సో పాయింట్ రేస్ అవ్వదు మన సైడ్ నుంచి. సో నేను గర్ల్స్ సైడ్ నుంచి నేను వస్తాను. ఓకే మీరు సో అనౌన్స్ చేస్తున్నాను. ఓకే పాయింట్స్ మాట్లాడారు. నేను పోదాం అనుకున్నాను సెకండ్. నేను అందరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ముందు గేమ్ లో బాగా పెర్ఫామ్ చేశారు కాబట్టి. కరెక్ట్, అలాంటప్పుడు నేను కూడా పర్ఫామ్ చేశాను, నాకు 4 points టై అయింది కదా. యాక్చువల్గా నా ఒపీనియన్ ఏంటంటే ఒక అబ్బాయి అవుతాడు కాబట్టి ఒక అమ్మాయి సో నేనైతే వెళ్తాను, నాకైతే నేను వెళ్ళాలని నా టాలెంట్ నేను చూపించాలనుకుంటున్నాను. సో నేను అంటూ ఓకే యూ నో అఫెన్స్, బట్ నెక్స్ట్ గేమ్ కూడా ఉన్నాయి కాబట్టి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఈ గేమ్ లో స్ట్రాంగ్ మ్యాచ్ సైడ్ నుంచి ఆపోనెంట్ టీం నుంచి ఇద్దరు అది ఎవరి కాంపిటీషన్ ఎవరి ఇంట్రెస్ట్. ఇట్స్ ఓకే, బట్ నా వుడ్ మాత్రం నేను చూసినాను సపోర్ట్ చేస్తాను. అదే నువ్వు ఓకే నువ్వు అంటే మీ ఓటు ఎవరికి ఇస్తారు? నాకు వేస్తారా మునియా వేస్తారా? సో దాన్ని బట్టి డిసైడ్ అయ్యో బట్టి సో ఓకే కదా. నెక్స్ట్ గేమ్ లోకి మన సైడ్ నుంచి మునియా వెళ్తారు. ఓకే బిగ్ బాస్ మా టీం నుంచి జోష్ని అండ్ ధనుష్. నా రూల్స్ ఏంటంటే ఒకసారి బాటిల్ చేతి పట్టాక తర్వాత తీర్చుకోవడం, బాటిల్ ఇలా హోల్డ్ చేయడానికి ట్రై చేయడం, ఆ పొజిషన్ నుంచి కదలకూడదు. బట్ హోల్డ్ మాత్రం చేయకూడదు. ఎవరైనా కొంచెం కదిలినా వాళ్ళు తీసేస్తాను, తర్వాత నాకు సంబంధం లేదు. ఇప్పుడు చెప్తాను. ఓకే రెడీగా ఉన్నారా? రూల్స్ క్లియర్ కదా? గెలవాలి. మూవ్ అవుతుంది చూసుకోండి. బాగా చేస్తున్నారు. బిగ్ బాస్ అందరికీ చేయండి.
ఎందుకు ఏమిటి ఎలా సాయంత్రం 4:45 డెసిషన్ తీసుకునేది సంచాలక్. అవును తీసుకో. ఓకే. మీరు అడగచ్చు. అది ఎలా తీసుకున్నాం? డెసిషన్ ఎలా తీసుకున్నాం? శ్రీహరి డైరెక్టర్ గారు చాలా ఓకే. డెసిషన్ తీసుకున్న శ్రీహరి ఇప్పుడు అది ట్రాన్స్పరెంట్ బాటిల్ కాబట్టి లోపల వాటర్ తెలుస్తుంది. స్టీల్ బాటిల్ వాటర్ కలిసి లేదా మాకు తెలియదు కదా. తీసుకునేటప్పుడు సో ఒక నిమిషం సంచాలక ఇంకో రీజన్ లో ఫెయిల్ అయ్యారు. దాని నుంచి మధ్యలో ఇక్కడ చెయ్యి ఇట్లా ఇట్లా పైకి అన్నాడు. అది మీరు చూడలేదు. అది మీరు చూడలేదు. మెన్షన్ చేయలేదు అక్కడ. చెయ్యి కాదు. చెయ్యి అంటే ఫింగర్ కూడా వస్తుంది. నేను నవ్విస్తున్నప్పుడు కూడా హీ ఇస్ డూయింగ్ లైక్ దిస్ లైక్ దిస్ లైక్ దిస్. అది చూడట్లేదు. అంటే ఇద్దరు షేక్ అవుతున్నప్పుడు ఇద్దరు డిస్కాల్ అయ్యారు. కాదు మూవ్ అయింది అంటే డిస్క్వాలిఫై అంటే కాంపిటీషన్ గెలిస్తేనే అవుతుంది. కాంపిటీషన్ గెలవాలి అంటే నిజాయితీగా ఆడి గెలవాలి. అంతేగాని ఇట్లా కదిలినప్పుడు యాజ్ ఎ టీమ్మేట్ గా యాజ్ ఎ గేమ్ కంటెంటర్ గా నువ్వే తప్పుకోవాలి. నువ్వు తప్పుకోకుండా నువ్వు ఇంకా గేమ్ కంటెంట్ చేసావు. సో అక్కడ నువ్వు ఓడిపోయినావు. అయ్యో ఇప్పుడు వేలు కదిలిందా లేదా వేలు కదిలిందా లేదా అని చెప్పి నువ్వు చెప్పు. వేలు కదిలిందా లేదా సో కదిలింది కదా వేలు కలిగింది కదా అప్పుడు చెప్పాలి కదా. ఇప్పుడు సంచాలక్ మీ బాటిల్ తీసేస్తే విన్నర్ ఎవరు? అప్పుడు అడగాలి కదా. ఎందుకు ఫైండ్ అవుట్ చేయలేదు? ఇప్పుడు కానీ మేము వచ్చి మధ్యలో కానీ గేమ్ మధ్యలో వచ్చి చేసామంటే ఇద్దరికి డిస్టర్బెన్స్ అవుతుంది. సో నేను శ్రీహరి చేతిలో బాటలు పెట్టుకున్నాను. బాటలు
సో ధనుష్ మధ్యలో ఉన్నప్పుడు చేతిని ఇట్లా ఇట్లా వేలని కదిలించాడు. సో యాక్చువల్ గా బిగ్ బాస్ రూల్స్ ప్రకారం వేలని కదిలించడం కానీ చేతిని కదిలించడం అన్నారు. చేతి అంటే చేతికి ఉన్న వేళ్ళు కూడా లెక్కకు వస్తాయి. చేతికి ఉన్న వేళ్ళు కూడా లెక్కకు వస్తాయి చేతి అన్నప్పుడు. ఇంకొకటి వాటర్ కదిలిందా లేదా అని చెప్పి మాకు ఎడ తెలియాలంటే ఈ వాటర్ చూడండి. ఈ వాటర్ ఇక్కడ ఇట్లా ఇట్లా వాటర్ కదిలితే తెలుసు. దీంట్లో తెలియదు. ఇక్కడ దీంట్లో తెలుస్తుంది చూడు. కనిపించేది ఇదే కదా, ఇది కనిపించట్లేదు కదా. ఇప్పుడు బాడీ బాడీ లేదా అని చెప్పి చెప్పారు. వాటర్తో కాదు ప్రాబ్లం ఇక్కడ. బాటిల్ ఇది మూవ్ అవుతుంది, ఇది మూవ్ అవుతుంది. సరే సరిపోదు కాదు, మా టీం అందరికి ఆన్సర్ చేయాలి. సరిపోదు కాదు ఇది. మీ టీం అందరూ బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరికి ఇస్తున్న క్లారిఫికేషన్ ఏంటంటే, నేను ఫస్ట్ టైం నుంచి క్లారిటీగా చెప్పాను. ప్లస్ నేను మీ టీం వాళ్ళకి రూల్స్ చెప్పాను. స్టార్ట్ చేసేటప్పుడు ఒక నిమిషం కేసులో గేమ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ రౌండ్ లో కరెక్ట్ అనిపించిన డెసిషన్ సెకండ్ రౌండ్ లో ఎందుకు చెయ్యి కదలలేదు, చెయ్యి కదలలేదు, చెయ్యి అసలు హ్యాండ్ ఇట్లా పడి క్రాస్ చేసేసాను దానికా తీసింది. అప్పుడు మీరు చెప్పాలి. అప్పుడు మీరు చెప్పాలి. ఓకే క్రాస్ గా ఉంది కదా, అప్పుడు మీరు చెప్పుకోవాలి. ఈ మాత్రం తీసేస్తాను కదా. నేను అది ఇది బ్రేకింగ్ ఉంది, అంటే తీయలేదు. సంచాలక నువ్వు సంచాలకతో మాట్లాడుకుంటా నేను చెప్పాను తెలియదు కదా. తీయలేదు. నువ్వు మూవ్ అయింది పట్టుకుంటే తప్పకుండా నువ్వు ఎలా మూవ్ అయింది మూవ్ అయితే బాట కావాలి. అప్పుడు చెప్పాలి కదా. చూడు బాటిల్ ఎంత షేక్ అవుతుంది. మీరు సాయంత్రం 6:03 లేదు మీరు ఒబే చేస్తే సంచాలక్ డెసిషన్ ఇస్ ఫైనల్. నేను ఇంకొకసారి మాట్లాడాలనుకోవట్లేదు. నేను చూసిన పాయింట్స్ అన్నింటినీ కౌంట్ చేసుకొని మీకు ఒక ఫేర్ ఛాన్స్ ఇచ్చాను, వాళ్ళకి ఒక ఫేర్ ఛాన్స్ ఇచ్చాను. నెక్స్ట్ ఇచ్చిన ఇలా మిడిల్ లో మాట్లాడితే నేను ఏం చేయలేను. ఇంకా నేనైతే నేను నా డెసిషన్ మాట్లాడుతుంటే ఇస్తావా మమ్మల్ని విన్నర్స్ గా? టీమ్ కోడింగ్ అర్థమైంది అంతే. మీరు కరెక్ట్ గా చెప్పారు అనుకుంటున్నారు కాబట్టి మేమైతే బిగ్ బాస్ రివ్యూ అడుగుతున్నాం. బిగ్ బాస్ అని రివ్యూ ప్లే అయిందా లేదా, షేక్ అయిందా లేదా అని చెప్పి రివ్యూ శ్రీనిధి, గేమ్ 2లో ఏ టీం విజయం సాధించిందో తక్షణమే బిగ్ బాస్
boys are the winners. Big Boss.